మనం నిలబడి చూస్తావేంటయ్యా? ఫ్యామిలీ మెంబర్స్ ని పిలు. ఓసే గీత, గుండమ్మా ఆపో. ఏంటయ్యా ఒసై అసై రాసై అని? రెస్పెక్ట్ లేదా? అది నా పెళ్ళామండి. బానిస అయితే కాదు కదా, నీలో 50-50 కదా. నీ పెళ్ళాం కూడా ఒరే తురే అని పిలిస్తే నీ గౌరవం ఏమవుద్ది? లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకో, లేదంటే చెప్పు నా బ్యాగ్ తో రిటర్న్ ది డ్రాగన్. కోపడకండి, రెస్పెక్టే కదా. ఇప్పుడు చూడండి, గీత డార్లింగ్, గుండమ్మ డాక్టర్. శబాష్, కంటిన్యూ. గీత డార్లింగ్. ఏంటయ్యా రెస్పెక్ట్ గానే పిలిచాను కదండి. నీ ఒక్క ఫ్యామిలీని పిలిస్తే సరిపోద్దా? రెండో ఫ్యామిలీని పిలవద్దా? వీడికి మెంటలే అనుకున్నా, చెంచాడు చాదస్తం కూడా ఉందన్నమాట. ప్రియా, రే శివ, త్వరగా రండ్రా, ఎవరొచ్చారో చూడండి. ఏమయ్యా, సర్కస్ లో కొత్త కోత వచ్చింది చూడండి, రండి అని పిలుస్తున్నట్టుంది. లాయర్ గారు వచ్చారని చెప్పు. అందరూ త్వరగా రండి, మన లాయర్ గారు వచ్చారు. లాయర్ గారు వచ్చారంటమ్మా. మమ్మీ, పోయినసారి వచ్చి ఆస్తి మనకి ఇవ్వడానికి వచ్చారు, ఇప్పుడు లాక్కెళ్ళిపోవడానికి వచ్చారా? ఆ దరిద్ర కొట్టు నోటితో ఆ మాట నద్దని చెప్పానా? సరే శివ, వాడు కరెక్ట్ గానే మాడతారంటావా? సీన్ కి హైపిస్తారు నాన్న. అయిపిస్తాడో కంపు చేస్తాడో, ఆడికి అసలే మెంటలో. అంత క్లియర్ గా చెప్పాను నాన్న. ఏంటి అద్దాల మేడ మీద అందమైన జాబిలి అన్నట్టు ఎవరికి వాళ్ళు సపరేట్ బ్లాక్ లో ఉండి మాట్లాడుతున్నారు? మీ 2 షాట్లు మైండ్ వాయిస్లు ఆపితే సీన్ స్టార్ట్ చేద్దాం. రండి, రండమ్మా రండి. పర్లేదు కదా, చెప్పాల్సిందని చెప్తాడు, నువ్వు చెవులు కొరక్కు. ఏంటి మీ ఇంటికి గెస్ట్ రావడం ఇదే ఫస్ట్ టైం అన్నట్టు వింతగా చూస్తున్నారు? గెస్టులు రావడం కొత్త కాదు, వింత కాదురా. కానీ నువ్వు ఎంట్రీ ఇస్తేనే మాకు టెన్షన్, మళ్ళీ ఏం బాంబు పేలుస్తావా అని. అంటే ఏంటి, ఏదైనా బాంబు పేల్చాలని హింటిస్తున్నారా? అసలే మక్కల. ఇంత సడన్ గా ఎందుకు వచ్చారు లాయర్ గారు? లాయర్ గారు అడుగుతున్నారు కదా, త్వరగా చెప్పండి లాయర్ గారు. నువ్వు ముందుగా నా బ్యాగ్ మీద నుంచి లుక్ మార్చేయి. ఈ ఇంటి మ్యాటర్ ని తిరగేయడానికి వచ్చా. నువ్వు లాయర్వా, బండి మీద దోశలు వేసుకునేవాడువా? తిరిగేస్తానంటున్నా. చూసావా, దీని నోరెక్కడా తగ్గలేదు. దాని సంగతి వదిలేసి మ్యాటర్ స్టార్ట్ చేయండి. అమ్మా, నేను దోశలు తిరగేసుకోవటం కాదు, ఈ బ్యాగ్ లో ఉన్న మ్యాటర్ చెప్తే మీ ఫ్యామిలీ మొత్తం 4 రోడ్ల కూడలిలో దోశల బండి పెట్టుకోవాలి. దోశలు పెట్టుకోవాల్సిన కర్మ మాకేంటండి, బోలెడంత ఆస్తుంటేను. అవును, మాది 80%. అది ఈ రోజు వరకే, రేపటి నుంచి మ్యాటర్ మారిపోతుందో అమ్మా. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? అవును గీత, వీళ్ళ విషయంలో ఏదో మిస్టేక్ జరిగిందంట. ఆ ఆస్తి మనకి ఇవ్వడానికే వచ్చానని చెప్పారు. ఆస్తి వాళ్ళకి రావడం ఏంటి లాయర్ గారు? అబ్బా, నీకేం తెలీదా? ఆయనకి తెలియడం ఏంటి? మీ ఆయనకేం తెలీదు, నేను చెప్తాను ఆగు అంటున్నానమ్మా, అంతే. లాయర్ గారు నిలబడి మాట్లాడుతున్నారేంటి? కూర్చోండి, మంచినీళ్ళు తెస్తా. మాయమ్మే, నువ్వు మారలేదమ్మా, నువ్వు అస్సలు మారలేదు. ఇది కూర్చుని చెప్పే మ్యాటర్ కదమ్మా, కాబట్టి నిలబడే మాట్లాడతా. చెప్తా అంటారు, త్వరగా మ్యాటర్ ఏంటో చెప్పండి. నువ్వు చెప్పబోయా, నువ్వు చెప్పు.
నాకెలా తెలుస్తుందండి? కదా అప్పుడు వెయిట్ చేయి. మమ్మీ మ్యాటర్ తిరిగేస్తా అంటున్నాడు. కొంప తీసి మనకు వచ్చిన కళ నిజమైపోతుందా? మ్యాటర్ ఏంటో అసలు ఎందుకు ఎంట్రీ ఇచ్చాడో అర్థంగాక చేస్తుంటే మధ్యలో నీ సనుగుడేంటి? నోరు మూసుకునుండు. ఒరే మురళి, అందరినీ టెన్షన్ పెట్టకుండా మ్యాటర్ ఏంటో 2 ముక్కలా చెప్పారా? అసలు నేను ఎందుకు వచ్చినట్టు? ఆస్తి మాకొస్తుందని చెప్పడం ఏంటి? అసలు విషయం ఏంటంటే లాయర్ గారు ఒక్క నిమిషం. ఏంటమ్మా, కాఫీ టీలా? ఇప్పుడు నాకేం అవసరం లేదమ్మా. దాని గురించి కాదు, ఒకసారి నాతో పాటు రండి. ఎందుకే? ఎందుకేంటి? ఆయన్ని పక్కకి తీసుకెళ్లి తన గారడి మాటలతో ఆయన్ని మాయ చేసి ఆస్తి మొత్తం తను లాగేసుకోవటానికి కుట్రలు పన్నుతున్నట్టుంది. అందుకే ఆయన్ని పిలిపించుంటుంది. ప్రియా, ఏ ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడ ఇంతమంది ఉండగా ఆయన ఏదో చెప్పడానికొస్తే చెప్పనివ్వకుండా అడ్డుపట్టంలో అర్థమేంటి? ఆయన్ని పక్కకి తీసుకెళ్లి మాట్లాడాల్సినంత సీక్రెట్ ఏంటి? అడుగుతుంది కదా, చెప్పమ్మా. నన్ను మాట్లాడనీయకుండా నువ్వెందుకు అడ్డుపడుతున్నావో, నాతో ప్రైవేటుగా మాట్లాడాల్సిన ఆ సీక్రెట్ ఏంటో ఆ మేడం గారికి చెప్పు. అప్పుడైనా ఆవిడ కళ్ళు తెరుచుకుంటాయేమో. లాయర్ గారు, ఇంక చాలా ఆపమ్మా. చూడమ్మా, ఈ ఆస్తి ఆవిడ కావాలనుకుంటే మోసాలు చేయక్కర్లా, అబద్ధాలు చెప్పక్కర్లా, నన్ను మాయ చేయక్కర్లా. నోరు తెరిచి నిజం బయట పెట్టిందంటే చాలు. అంటే నిజమేంటో దీనికి తెలుసన్నమాట. ఇదేంట్రా, వీడిని ఆస్తి వరకు చెప్పమంటే మొత్తం మ్యాటర్ అంతా చెప్పేసేలా ఉన్నాడురా. నీలా స్లిప్ అయ్యే అలవాటు ఆయనకి లేదు. నువ్వు ఉండు. షూరా? ఉమ్, ఏమే లారీ గారు ఏదో అంటున్నారు? అయినా నిజమేంటి అని నేను నిన్ను అడగను. ఎందుకంటే మేము ఎంత అరచిమొత్తుకున్నా నువ్వు చెప్పవు. లారీ గారు, ఎటు మీ అంతటా మీరే వచ్చారు. నేను పిలిస్తే వచ్చాడు. ఎంతమంది ఎంక్వైరీ చేసినా అది దాచిన నిజం అంటే బయటపడలేదు. ఇప్పటి వరకు ఇదిగో కొట్టుకొని ఆగిపోయినా నా కుడికన్ను మీద ఒట్టేసి చెప్పండి. కన్ను మీద ఒట్టేసి చెప్పాలా? ఎందుకు? నీకే కళ్ళ కలక ఉండి నా కట్టుకోవడానికా? ఈ బ్యాగులో ఉన్న మ్యాటర్ని పూర్తిగా చెప్పేస్తాను, అందరూ వినండి. ఈ ఇంటి పూర్వీకులైన సూర్యకాంతం గారు తన తర్వాత తరాల్లో ఈ ఇంటికి వచ్చే కోడళ్లలో అందాలు చెడిపోతాయనో, మరొకటనో పిల్లల్ని ఎక్కడికెళ్ళటం మానేస్తారోనని ఈ ఇంట 3వ తరంలో మొదటి పుట్టిన బిడ్డకి ఈ ఆస్తిలో 80% ఆస్తి చెందాలని వీలునామా రాశారు. ఆవిడ రాశారు. ఆవిడ రాసిన ప్రకారమే ముందు పుట్టిన నా బిడ్డకి 80% ఆస్తి పంచడం కూడా అయ్యింది. అందరికీ తెలిసిన మ్యాటర్ అయిపోయిన మ్యాటర్ ని ఇప్పుడు మళ్ళీ ఎందుకు చదివి వినిపించినట్టు? ఇదందరికీ తెలిసిన మ్యాటరేనమ్మా, కానీ అసలు జరిగిన మ్యాటర్ చెప్పడానికి వచ్చా. ఆస్తిని పంచటం విషయంలో జరిగిన మిస్టేక్ చెప్పడానికి వచ్చా. ఏమండి, ఏమనంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు కానీ అస్సలు మ్యాటర్ మాత్రం చెప్పరా? అదేంటే త్వరగా చెప్పండి. ఏమండి, నువ్వు మాట్లాడుకో. మీరు మాట్లాడండి. ఈ ఆస్తికి అసలైన వారసురాలు లోకేశ్వరి కాదు, గుండమ్మ. ఈ ఆస్తికి వారసురాలు గుండమ్మ. ఏంటి లాయర్ గారు, ఎవరి దగ్గరైనా లంచం తీసుకుని వచ్చారా, లేక ఈ కళ్ళు కాంపౌండ్ దగ్గరైనా తీర్థం పుచ్చుకొని వచ్చారా? తలకిందులుగా మాట్లాడుతున్నారు. ఆస్తి తలకిందులైందని చెప్పేసరికి నేను తాగుచులా కనపడుతున్నానమ్మా. 24 క్యారెట్ల గోల్డ్ కంటే క్రిస్టల్ గా ఉన్నవాణ్ణి. అంత ప్యూర్ మనిషి అయితే
ముందు పుట్టింది లోకేశ్వరి అయితే గుండమ్మ అని ఎలా చెప్తున్నారు? ముందుగా లోకేశ్వరి పుట్టిందని నువ్వెలా చెప్తున్నావు? నేను చెప్పడం ఏంటి? ఫ్యామిలీ మొత్తం చెప్పారు. అవునా? అందుకే కదా ఆస్తి మాకొచ్చింది. మీరే కదా ఆస్తి పత్రాలు రెడీ చేసి మరీ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త నాటకం ఏంటి? ఇది నాటకం కాదమ్మా, నిజం. మీ ఫ్యామిలీ అంతా చెప్పటం వల్లే లోకేశ్వరి ముందు పుట్టిందని నేను అనుకున్నాను. అందుకే ఆస్తులు మీకు అప్పగించి వెళ్ళాను. కేవలం లాయరుగా అయితే అంతటితో నా పనైపోయేది. కానీ నేను ఈ ఇంటి అన్నం తిని పెరిగిన వాణ్ణి కాబట్టి నా వల్ల తెలియకుండా ఎలాంటి మిస్టేక్ జరగకూడదని మొత్తం కేసుని ఎంక్వైరీ చేశా. అందులో నాకు ఈ నిజం తెలిసి అబద్ధం. ఇదంతా పచ్చి మోసం. మోసం చేసే అవసరం నాకు లేదమ్మా. ఇదిగో గుండమ్మ ముందు పుట్టిందని డెలివరీ చేసిన డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. అప్పుడే పక్కనున్న నర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. లేదు, ఇదంతా మీరు కల్పిస్తున్న కట్టుకథ. నన్ను నా కూతుర్ని మోసం చేసి మా ఆస్తిని కొట్టేయడానికి అందరూ కలిసి ఆడుతున్న నాటకం. ఏమండి, ఆయన ఇలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడండి? ఏం మాట్లాడమంటావమ్మా? వాడు ఎవిడెన్స్లతో సహా చూపిస్తుంటాను. తొక్కుల ఎవిడెన్స్ లో 1000 పడేస్తే ఇలాంటి ఎవిడెన్స్లు గంటకొకటి పుట్టించొచ్చు. నేను నమ్మను. ముందు పుట్టింది నా కూతురే అని నువ్వు చెప్తే సరిపోదమ్మా. నీకు డెలివరీ చేసిన డాక్టర్ చెప్పాలి. ఆవిడే గుండమే ముందు పుట్టిందని రాసిచ్చింది. మీరు మోసం చేస్తే ఇచ్చింది, లేదా మీరు డబ్బాసి చూపిస్తే ఇచ్చింది. ఏమి, నా కూతురు నగలు వేసుకుని తిరుగుతుంటే చూడలేక, నీ బిడ్డ సింపుల్ గా బతుకుతుంటే చూసి ఓర్చుకోలేక కక్ష కట్టి మా ఆస్తి కొట్టేయడానికి ఆ లాయర్తో కుమ్మక్కే ఇంత దారుణానికి దిగజారుతావా? ప్రియా, మర్యాదగా మాట్లాడు. దిగజారి మాట్లాడుతుంది ఎవరో? ఆస్తి చేతికొచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకొచ్చి మాట్లాడింది ఎవరో అందరికీ తెలుసు. అసలు మీ అందరితో నాకు డిస్కషన్స్ అనవసరం. మీరు ఎన్ని చెప్పినా ముందుగా పుట్టింది నా కూతురే, ఆస్తి మాదే. కాదు కూడదు అని దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఆస్తిని లాక్కోవాలని చూస్తే నేను కోర్టుకు పోతాను కానీ పైసా కూడా వదలను. చూడమ్మా, నువ్వు కోర్టుకే వెళ్తావో అలిగి పుట్టింటికే వెళ్తావో అది మీ ఇష్టం. ఇదైతే ఒరిజినల్ సర్టిఫికెట్. రేపు ఊరి పెద్దలందరినీ పిలిచి వాళ్ళ ముందే మొత్తం రాతపోతలు పూర్తి చేస్తాను. అంతవరకు మీరేం మాట్లాడుకుంటారో, ఎంతసేపు అరుచుకుంటారో మీ ఇష్టం. నా రూమ్ అదేగా. అదేరా. శివ, శివ, మామయ్య ఆగండి. ఏంటమ్మా? శివ ఎందుకలా వెళ్ళిపోతున్నాడు? నువ్వు బలేదానమ్మా. అందరూ వెళ్ళిపోయారు, అందుకే ఆడు వెళ్ళిపోయాడు. ఇందులో ఏముంది? నేను కూడా వెళ్ళిపోతాను. ఏమైందన్నా? లైఫ్ మొత్తం దొబ్బేరా, దెబ్బైపోయేరా, చివరికి దూలే తీరేరా. నాన్న, అటు ప్రియా ఇటు నా కూతురులోకి అలా బిక్క ముఖాలేసుకొని లోపలే ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను నాన్న. మనిషి దెబ్బ కొడితే తట్టుకోవచ్చు గాని దేవుడే దెబ్బ కొడితే తట్టుకోలేమురా. ఇంకో ఆప్షనే లేదంటావా? ఇంకేముంటుందిరా, సాక్షాత్తు ఫ్యామిలీ లాయరే వచ్చి విత్ ఎవిడెన్స్ తో సహా చెప్తుంటే ఎవరు కాదంటారా? ఆయనంటే అయిపోతుందా? అవ్వకేమవుతుందమ్మా? అసలు ఆ విషయం కాస్త పక్కన పెడితే
గీతం ఎంత మంచిదిరా. అవునా దానగుణంలో కర్ణున్నే మించిపోయింది. తన కూతురే ముందు పుట్టినా వీలునామా ప్రకారం ఆస్తి తనకే వస్తుందని తెలిసినా కూడా మన కోసం త్యాగం చేసింది చూడు. అబ్బాబాబాబాబా, వదిన త్యాగానికి గుడి కట్టొచ్చు నాన్న. ఆపుతారా? అసలే ఆస్తి చేజారిపోతుందేమోనని నేను భయపడి చేస్తుంటే నీ పొగడ్తలొకటి. జారిపోతుందన్న డౌట్ అక్కర్లేదమ్మా, కన్ఫామ్ అని చెప్పేశాడు. అసలు గుండమ్మ ముందు పుడితే నేను ముందు పుట్టానని చెప్పడం దేనికి? ఆస్తి ఇవ్వడం దేనికి, మళ్ళీ తిరిగి తీసుకోవడం దేనికి? ఆస్తి లేకుండా నేను బతకలేను శివ. నువ్వు ఆస్తి పోతుందన్న దాని గురించి ఆలోచిస్తున్నావు, కానీ తర్వాత మీ ఇద్దరూ పడే కష్టాల గురించి నేను బాధపడుతున్నాను. ఆస్తి పోతే అందరికి కష్టాలు వస్తాయి కదా, మా ఇద్దరికి రావడం ఏంటి? ఆస్తి పోతే నాకు కొత్తగా పోయేదేముంది? ఈ వైట్ అండ్ వెట్ పోయి బనీను తలపాక పాత గెటప్పే వస్తుంది. నాది అప్పుడు ఇప్పుడు ఒకటే గెటప్పమ్మా. కానీ మీ పరిస్థితి? పట్టు చీరలు నగలు ఉండవు, అంతేగా. అదొకటేనా? ఆస్తి మీ చేతికి రాగానే మాది 80%, మీది 20% అంటూ ఇద్దరు ఓ ఎగిరారు కదా. ఇప్పుడు ఆ ఛాన్స్ వాళ్ళకి వచ్చింది. ఆ, ఆస్తి ఉందన్న అహంకారంతో మీరిద్దరూ వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్లు ఇచ్చారో వాళ్ళు అవన్నిటికీ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి కదమ్మా. ఇంకేమైందిరా బాయ్? పిచ్చా పిచ్చా నా జిందగీ నా జిందగీ నా జిందగీ పిచ్చాక్ నా జిందగీ పిచ్చాక్ షురువయ్యింది అసలైన టార్చర్. ఎరబస ఎరబస చీ, 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 ఆపండి. ఏంటి ఇప్పుడే కదా సీన్ మొదలైంది, అప్పుడే ఆపమంటున్నావేంటి? లేకపోతే ఒంటి నిండా నగలు వేసుకొని ఒంటి మీద పట్టు బట్టలేసుకుని బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వేసుకుంటూ వస్తుంటే చూసి తట్టుకోగలమా? తట్టుకోలేరే. అసలు డ్రీమ్ ఎందుకు బ్రేక్ చేసావు చెప్పు. నేను కాటన్ సారీ కట్టుకొని ఫ్లోర్ తుడుస్తున్నాను. మరి నువ్వే? నేను పూజ తెలుపుతున్నాను. డాడీ మరి నువ్వు? నేను డైనింగ్ టేబుల్ తుడుస్తున్నానులే. ఆ, మావయ్య గారు మరి మీరేం చేస్తున్నారు? మీ పాత్రలు మీరు పోషిస్తున్నారు కదమ్మా, మధ్యలో నన్ను ఎందుకు లాగడం? మేము ఎన్ని పాత్రలు పోషించినా మెయిన్ పిల్లర్ నువ్వే కదా నాన్న. నువ్వు ఏదో పని చేయాలి కదా కాకి. నాకేం పని వచ్చానే? ఐ థింక్ నేనేం చేస్తుంటాను. ఎరా పోపే. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందంటరా? సరే సరే సరే, పాత డ్రీమ్ కంటిన్యూ చేద్దాం పదండి.
నమస్కారం అమ్మగారు. ఏంటి ఇంకా పనులు అవ్వలేదా? అయిపోతున్నాయి అమ్మగారు, త్వరగా కానివ్వండి. సరే చిన్నమ్మ గారు. గుండమ్మా, యు వాంట్ కాఫీ? యా, వై నాట్? 2 కాఫీ ఇప్పుడే తీసుకొస్తాను అమ్మగారు. తన మాటే శాసనమంట, తన మాటే ఏదం అంట, తను చెప్పిందే చెయ్యాలంట. ఎవరైనా తన పేరే చెబితే ఎవరైనా హడలే హడలంట. ఇదే నా మాట, నా మాటే శాసనం.